ఆడవాళ్లకు సపరేట్గా క్యాబులు పెడతాము, సపరేట్గా ట్యాక్సీలు పెడతాము వాళ్ళ భద్రత కోసం అని చెప్పి. నేను అడగదలుచుకున్నది ఒకటి అధ్యక్ష, ఇప్పుడేమన్నా ఈ ఓలే క్యాబ్స్ కానీ ఈ ఉబేర్ క్యాబ్స్ కానీ ఇవన్నీ ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి దేశవ్యాప్తంగా ఈ సెల్ ఫోన్ల ద్వారా క్యాబులు తెప్పించుకునే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ అన్ని క్యాబ్స్కు కూడా మొన్న ఈ మధ్యకాలంలోనో ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో కాంట్రవర్సీ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విపరీతమైన కట్టెళ్ళు తీసుకొని వచ్చి సిస్టమ్ను బాగా రిపేర్ చేసింది. ప్రతి క్యాబ్లోనూ జీపీఎస్ పెట్టారు, ప్రతి క్యాబ్లోనూ డ్రైవర్ అనేవాడు ఎవడున్నాడు, వాళ్ళ పాత రికార్డ్స్ అన్నీ ఎలా ఉండాలి అని చెప్పి కంపెనీస్కి అంతా కూడా మార్గదర్శకాలు కూడా నిర్దేశించాయి కేంద్ర ప్రభుత్వం. ఆ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఉబేర్ క్యాబ్స్ అని ఓలే క్యాబ్స్ అని చెప్పి ఫోన్ కొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పే వ్యవస్థ ఆల్రెడీ ఉంది అధ్యక్ష. చివరికి ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో షీ క్యాబ్స్ అని కూడా పెట్టారు. అంటే 500 మంది మహిళలకు ట్యాక్సీలు కొనేదానికి డబ్బులు ఇచ్చి మహిళా డ్రైవర్లను కూడా పెట్టి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో షీ క్యాబ్స్ కూడా నడుపుతూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తా ఉండేది ఏదో కొత్తది, ఏదో ఈయన బుర్రలో నుంచి వస్తూ ఉన్న పెద్ద వినూతమైన ఆలోచన అన్నది కూడా అంతకన్నా లేదు.